నేను పరమేశ్వరుణ్ణి, నేను వస్తే నువ్వు నమస్కారం చేయలేదు, నిన్ను నేను శపించద్దా అన్నారు. చూద్దాం, అసలు ఒక పరిశీలనం చేద్దాం, ఇటువంటి జ్ఞానితో మాట్లాడితే కదా సంతోషం అని. సనత్కుమారుల వారు ఇలా చూసి అన్నారు, శపిస్తావా? శపించు, ఏమవుతుంది శపిస్తే? ఇది కష్టపడుతుంది, ఇది నేను కాదుగా, నేను ఆత్మ, ఆత్మకి కష్టం లేదు, ఆత్మకి సుఖం లేదు, ఆత్మ అగ్ని చేత కాల్చపడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గం చేత నరకపడదు, దానికి జననం లేదు, మరణం లేదు, ఆత్మను ఎవరేం చేస్తారు? కాబట్టి శపిస్తే శపించాను. పొంగిపోయాడు పరమేశ్వరుడు, ఏమి ఆత్మజ్ఞానిరా మహానుభావుడని. ఆయన వచ్చిన కారణం వేరే ఉంది, సనత్కుమారుల వారికి ఉండిపోయిన వాసనాబలాన్ని క్షయం చెయ్యాలి, అందుకొచ్చాడు ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అన్నాడు, పోన్లే వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, వరమిస్తే సంతోషపడ్డానికి సుఖపడ్డానికి ఇది సంతోషపడాలి, మనసు సంతోషపడాలి, ఆత్మకి సంతోషము లేదు